కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కోమలి తన సవతి తల్లి అప్పు తీర్చి పంపించాక ఊరంతా ఆమెను మెచ్చుకుంటారు. ఆ మంచితనం చూసి సూర్యకాంతం గారికి తన పెత్తనం పోతోందని అసహనంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఊరంతా ముత్యాలమ్మ జాతర సందడితో పచ్చని మామిడి తోరణాలతో అద్భుతంగా ముస్తాబై ఉంది. సూర్యకాంతం గారు పట్టుచీర కట్టుకుని అరుగుమీద కూర్చుని కనకమ్మతో గుసగుసలాడుతున్నారు. అప్పుడే గ్రామ పెద్ద వీరయ్య గారు అక్కడికొచ్చారు. నమస్కారం సూర్యకాంతం గారు. ఈరోజు ముత్యాలమ్మ జాతర. ప్రతి ఏడాది మీ ఇంటి నుంచే అమ్మవారికి తొలిబోనం రావడం మన ఊరి ఆచారం కదా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అన్నీ పూర్తయ్యాయి వీరయ్య గారు. గతేడాదిలాగే ఈసారి కూడా నేనే స్వయంగా బోనం కుండ ఎత్తుకుని అమ్మవారి గుడికొస్తాను. అదేంటమ్మా అలా అంటారు? గతేడాది వరకు మీరు ఎత్తారు, సంతోషం. కాని ఇప్పుడు మీ ఇంటికి 2 కోడళ్ళు వచ్చారు కదా. ఊరందరికీ ఎంతో ఆప్యాయంగా అన్నం పెట్టి ఆ మహాతల్లికి మీ ఇంటి పెద్ద కోడలు కోమలమ్మ గారైతేనే ఆ తొలి బోనం ఎత్తడానికి సరైన అర్హురాలు అని ఊరి జనాలందరి నమ్మకం. ఆ మాట వినగానే సూర్యకాంతం గారి ముఖం రంగు మారిపోయింది. తన చేతుల్లో ఉండాల్సిన గౌరవం కోడలికి వెళ్తోందని మరింత కోపం వచ్చింది. కాని పైకి నవ్వుతూ మాట్లాడింది. అలాగే వీరయ్య గారు, మీరంతా కోరుకుంటే నేను కాదంటానా? కాని ఆ బోనం వండటానికి మా వంశంలో ఒక నియమం ఉంది. మన ఇంటి వెనుక కొట్టంలో ఉన్న గౌరమ్మ ఆవు పాలు తీసి ఆ పాలతోనే పరమాన్నం వండాలి. అప్పుడే నేను నా కోడలు కోమలిని బోనమెత్తనిస్తాను. ఆ మాట వినగానే వీరయ్య గారితో సహా లోపలి నుంచొచ్చిన రామారావు గారు, రాజేష్ అందరూ ఆశ్చర్యపోయారు. సూర్యకాంతం, ఏంటి నువ్వనేది? ఆ గౌరమ్మ ఆవు తన దూడ కనిపించకపోయేసరికి 2 రోజుల నుంచి బెదిరిపోతోంది. ఎవరినీ దగ్గరకు రానివ్వడం లేదు. పాలు తీయబోతే కోపంతో అటూ ఇటు తిరుగుతూ పక్కకు నెట్టేస్తోంది. అలాంటి ఆవు దగ్గరకు కోమల్ని పంపుతావా? అవునమ్మా, నిన్న పాలు తీయడానికి వెళ్లిన పనివాడిని కూడా అది దగ్గరకు రానివ్వలేదు. కంగారు పెట్టింది. నా భార్య వెళ్లి దాన్ని పట్టుకోబోతే ఏమైనా ఇబ్బంది జరిగితే ఎవరు బాధ్యత? పండగ పూట ఈ పంతాలెందుకమ్మా? అదే నా సవాల్ రాజేష్. ఊరందరికీ మంచి చేసే కోమలి ఆ ఆవు మనసు ఎందుకు గెలవలేదు? ఆవు పాలు తీస్తేనే కోమలికి ఆ అర్హత, లేదంటే ఎప్పటిలాగే ఆ బోనం నేనే ఎత్తుకెళ్తాను. అందరూ ఆందోళనగా చూస్తుండగా కోమలి నెమ్మదిగా వంటగదిలోంచి బయటకొచ్చింది. ఆమె ముఖంలో ఎలాంటి భయమూ లేదు. మావయ్య గారు, రాజేష్ గారు, మీరు కంగారు పడకండి. ఆ మూగజీవికి కూడా ఒక తల్లి మనసే కదా. దాని బాధేంటో నాకు అర్థమవుతుంది. దయచేసి నన్నాపకండి. నేను వెళ్లి పాలు తీసుకొనొస్తాను. కోమలి ఇంటి వెనకున్న పశువుల కొట్టంలోకి వెళ్ళింది. ఆ కొట్టంలో గౌరమ్మ ఆవు ఎవ్వర్నీ దగ్గరికి రానివ్వకుండా తోంది. దాని కళ్లల్లో దూడ కనిపించలేదన్న బాధ స్పష్టంగా తెలుస్తోంది. లావణ్య, గౌరీ దూరం నుంచి భయంగా చూస్తున్నారు. అక్క, జాగ్రత్త, అది చాలా కోపంగా ఉంది. నిన్ను నెట్టేస్తుందేమో. దయచేసి వెనక్కొచ్చేయ్. బోనం అత్తయ్యగారే ఎత్తుకెళ్తారులే. కోమలి నవ్వుతూ లావణ్యను వారించింది. నెమ్మదిగా ఆవు దగ్గరికి అడుగులు వేసింది. ఆవు కోమలిని చూడగానే కొమ్ములు విదిలించి కంగారు పడింది. కాని కోమలి భయపడలేదు. అక్కడే ఆగిపోయి ఆవు కళ్లల్లోకి ఎంతో ప్రేమగా చూసింది. తన పుట్టింట్లో తన తండ్రి ఆవులకు పాడే ఒక చిన్న పల్లెటూరి పాటను ఎంతో మధురంగా పాడటం మొదలుపెట్టింది. జో జో మూగ తల్లి, కన్నీరు తుడవవే కన్న తల్లి, నీ కడుపున పుట్టిన బిడ్డెక్కడో లేదమ్మా, ఈ ఊరి పిల్లలంతా నీ బిడ్డలేనమ్మా అంటూ ఎంతో లయబద్ధంగా పాడింది. ఆ గొంతులో ఎంతో ప్రేమ, ఒక తల్లి పడే బాధకు ఓదార్పు ఉన్నాయి. కోమలి ఆ ఆవు మెడను ఎంతో ఆప్యాయంగా నిమిరింది. నీ బిడ్డ దూరమైందని బాధపడుతున్నావా తల్లి? ఆ దేవుడు నీకొక బిడ్డను దూరం చేసినా ఈ ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ పాలిచ్చి కడుపు నింపే గొప్ప తల్లివి నువ్వే కదమ్మా. ఈరోజు అమ్మవారి జాతర. దయచేసి శాంతించు తల్లి. కోమలి చేతి స్పర్శకు, ఆ మాటలకు ఆ ఆవు కోపం, ఆందోళన ఎటో మాయమైపోయాయి. ఆ దృశ్యం చూసి దూరం నుంచి చూస్తున్న రామారావు గారు, లావణ్య, గౌరీల కళ్ళు చెమ్మగిల్లాయి. రాజేష్ గర్వంగా ఊపిరి పీల్చుకున్నాడు. కోమలి ఎంతో ప్రశాంతంగా ఆవును నిమురుతూనే
ఇత్తడి బిందె నిండా స్వచ్ఛమైన పాలు తీసింది. బిందె పట్టుకొని బయటికొస్తున్న కోమలిని చూసి సూర్యకాంతం గారికి నోట మాట రాలేదు. ఆమె సవాల్ ఓడిపోయింది. చూసావా సూర్యకాంతం, మూగజీవాల భాష కేవలం ప్రేమకే తెలుస్తుంది. నా కోడలు కోమలి మంచితనం ముందు నీ సవాలు ఓడిపోయింది. ఇప్పుడు వెళ్ళి బోనం తయారు చేయి కోమలి. వంటగదిలో కోమలి, లావణ్య, గౌరీ ముగ్గురూ కలిసి ఆవు పాలతో అద్భుతమైన పరమాన్నం వండారు. కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసిన ఆ ప్రసాదం వాసన ఇల్లంతా వ్యాపిస్తోంది. ఆ ప్రసాదాన్ని దేవుడి గదిలో పెట్టడానికి ముందు లావణ్య ఒక చిన్న గిన్నెలో పసుపు, కుంకుమ, కొంచెం ఆవు నెయ్యి, నీళ్లు వేసి గట్టి ముద్దలాగా కలుపుతోంది. అక్క, చూసావా, ఈ పసుపులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలిపాను. ఈ పసుపు ముద్ద చాలా గట్టిగా జిగుర్లా వచ్చింది. కుండలకు బొట్టు పెట్టడానికి రాయిలాగా భలేగా అత్తుకుంటుంది. అవును లావణ్య, కొత్త కుండకు పసుపు కొమ్ములాగా గట్టిగా పట్టుకుంటుంది. కుండను అలంకరించి దేవుడి గదిలో పెట్టు. మనం వెళ్లి ఊరేగింపుకు సిద్ధమవుదాం. లావణ్య ఆ కుండకు పసుపు కుంకుమలు పెట్టి దేవుడి గదిలో పెట్టింది. ఇదిలా ఉండగా సూర్యకాంతం గారు, కనకమ్మ పక్క గదిలో గుసగుసలాడుకుంటున్నారు. ఏమే సూర్యకాంతం, ఆ ఆవు కూడా దానివైపు వెళ్ళిపోయింది. ఇక ఊరందరి ముందు ఆ బోనం కోమలి ఎత్తితే నీ పెత్తనం పోయినట్టే. ఆ ఊరి జనం నిన్ను లెక్క చేయరు. నా దగ్గర ఒక ఆలోచనుంది. ఏంటది కనకమ్మ? నా గౌరవం నిలబడే ఆలోచన ఏదైనా చెప్పు. ఆ బోనం నా చేతుల్లోకి రావాలి. దేవుడి గదిలో ఉన్న ఆ బోనం కుండను నేను నా దగ్గరున్న ఒక చిన్న పగులున్న కుండతో మార్చేస్తాను. ఆ కుండలో పగులు బయటకు కనపడదు. కోమలి దాన్ని తలమీద పెట్టుకుని గుడికి నడుస్తున్నప్పుడు దారిలో ఆ పగులు పెద్దదై ప్రసాదమంతా కారిపోయి కింద పడుతుంది. ఏంటే, ప్రసాదం కింద పడిపోతుందా? అది అమ్మవారికి అపచారం కదా కనకమ్మా. దేవుడి ప్రసాదంతో ఆటలొద్దు. అదే మనకు కావాల్సింది సూర్యకాంతం. ప్రసాదం కారిపోతే ఆ అపచారమంతా కోమలి నెత్తిన పడుతుంది. దేవుడి బోనాన్ని కూడా మోయలేని చేతకానిదని ఊరంతా దాన్ని తప్పు పడతారు. అప్పుడు నీ పరువు ఆకాశానికి వెళ్తుంది. సూర్యకాంతం గారు కొద్దిగా భయపడినా తన పెత్తనం కోసం ఆ పన్నాగానికి ఒప్పుకుంది. ఎవ్వరూ లేని సమయంలో కనకమ్మ దేవుడి గదిలోకి వెళ్లి ఆ మంచి కుండను తీసేసి అడుగు బాగాన ఒక చిన్న పగులున్న కుండలో ఆ పరమాన్నం పోసి అక్కడ పెట్టేసింది. ఉదయం 9 గంటలు. కోమలి కొత్త పసుపు రంగు పట్టుచీర కట్టుకుని ఎంతో భక్తిగా ఆ బోనం కుండను తన తల మీద పెట్టుకుంది. లావణ్య, గౌరీ ఆమె పక్కన తోడుగా నడుస్తున్నారు. రామారావు గారు, రాజేష్ ముందుకు నడుస్తున్నారు. సూర్యకాంతం గారు, కనకమ్మ వెనక నడుస్తూ తమ పన్నాగం ఫలించబోతోందని లోలోపల ఆనందిస్తున్నారు. ఊరేగింపు ఊరంతా తిరుగుతూ పూల వర్షం మధ్య గుడివైపు సాగుతోంది. అప్పుడు డప్పుల మోతకి, నడుస్తున్న కుదుపులకి కోమలి తల మీదున్న కుండ అడుగున ఉన్న పగులు కొద్దిగా పెద్దదైంది. మెల్లగా ఆ కుండలోంచి పరమాన్నం చుక్కలు చుక్కలుగా కింద పడటం మొదలైంది. లావణ్య ఆశ్చర్యంగా పైకి చూసింది. కుండ అడుగు నుంచి పాలు కారుతున్నాయి. లావణ్య గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే గౌరీ చెవిలో గుసగుసలాడింది. గౌరీ, అక్క తల మీదున్న కుండ పగిలింది. ప్రసాదం కింద కారుతోంది. ఇంకో 10 నిమిషాలు నడిస్తే ప్రసాదమంతా కింద పడిపోతుంది. అమ్మో వదినా, బోనం కింద దించకూడదు. దించితే అది అపచారం. అలాగని ప్రసాదం కింద పడిపోయినా ఊరి జనం వదినమ్మను తప్పుపడతారు. ఎలాగైనా కారణం ఆపాలి. నువ్వు వెనక ఎవరు చూడకుండా కాస్త అడ్డుగా నడువు. కోమలి తలమీద కుండ ఉండటం వల్ల ఆమెకి విషయం తెలీదు. ఆమె భక్తిగా అమ్మవారి నామస్మరణ చేస్తూ నడుస్తూనే ఉంది. వెనక వస్తున్న కనకమ్మ ఆ కారటం చూసి సూర్యకాంతం గారికి సైగ చేసింది. వాళ్ళిద్దరూ కోమలి అవమానపడబోతోందని ఎదురుచూస్తున్నారు. లావణ్య మెదడు వేగంగా పనిచేసింది. తన తోటికోడలికి ఊరందరి ముందు ఎలాంటి అవమానం జరగకూడదని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది. పట్నం వాతావరణం నుంచి వచ్చినా ఇప్పుడామె ఈ ఇంటి కోడలిగా ఎంతో పద్ధతిగా ఆలోచించింది. లావణ్యకు ఉదయం తాను కలిపిన ఆ గట్టి జిగురులాంటి పసుపు ముద్ద గుర్తుకొచ్చింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా కోమలి పక్కనే నడుస్తూ ఒక పాట పాడుతున్నట్టుగా నటిస్తూ ఆ జిగురులాంటి పసుపు ముద్దను కుండ అడుగున కారుతున్న ఆ పగులు దగ్గర గట్టిగా అద్ది తన వేళ్లతో పగులును పూర్తిగా మూసేసింది. పసుపులో నెయ్యుండటం వల్ల అది రాయిలాగా అతుక్కుపోయింది. పసుపు ముద్ద గట్టిగా అతుక్కోవడంతో
ప్రసాదం కారటం పూర్తిగా ఆగిపోయింది. పసుపు కుంకుమలు ఉండటం వల్ల అది అందమైన అలంకారంలాగా కనిపించింది. కాని పగులు మూసినట్లు ఎవ్వరికీ తెలియలేదు. గౌరీ ఊపిరి పీల్చుకొని లావణ్యను మెచ్చుకోలుగా చూసింది. "నువ్వు సూపరుదిన, బలి సమయస్ఫూర్తితో ఆలోచించావు" అని కన్ను గీటింది. కాని వెనక నడుస్తున్న కనకమ్మకు, సూర్యకాంతం గారికి ఇదంతా ఏం తెలీదు. ఇంకొద్దిసేపట్లో కుండ పగిలి ప్రసాదమంతా కింద పడిపోతుంది, కోమలికి అనుమానం జరుగుతుందని వాళ్లు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఊరేగింపు ఎంతో వైభవంగా ముత్యాలమ్మ గుడి గర్భగుడి ముందు ఆగింది. డప్పు చప్పుళ్లు ఆగాయి. వీరయ్య గారు, పురోహితులు ఎదురు వచ్చారు. కోమలమ్మ గారు, ఎంతో పవిత్రంగా మీరు తెచ్చిన ఈ తొలి బోనాన్ని దించండి తల్లే. అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. కోమలి ఎంతో భక్తిగా ఆ కుండను దించి అమ్మవారి పాదాల ముందు పెట్టింది. కనకమ్మ, సూర్యకాంతం గారు కంగారుగా కుండ వైపు చూశారు. కుండ పగల్లేదు, ప్రసాదం కింద పడలేదు. కుండ అడుగున అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి ఉంది. వాళ్ళిద్దరికీ నోట మాట రాలేదు. చెమటలు పట్టాయి. తమ పన్నాగం ఎక్కడ బడిసికొట్టిందో వాళ్లకి అర్థం కాలేదు. పూజారి గారు కుండమూత తీసి లోపలున్న పరమాన్నాన్ని చూశారు. అందులోంచి అద్భుతమైన సువాసన వస్తోంది. ఆహా, ఎంత స్వచ్ఛమైన ప్రసాదమా! ఈ ఆవు పాలు, ఈ భక్తి చూస్తుంటే అమ్మవారు సాక్షాత్తు దిగివచ్చి స్వీకరించినట్లుంది. కోమలమ్మ గారు, మీ చేతుల మీదుగా తెచ్చిన ఈ బోనం ఈ ఊరికి ఎంతో మేలు చేస్తుంది. దేవుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి. రాజేష్ గర్వంగా భార్య వైపు చూశాడు. రామారావు గారు సంతోషంగా తలూపారు. పూజ ముగిసిన తర్వాత గౌరీ నెమ్మదిగా కనకమ్మ దగ్గరకొచ్చి నిలబడింది. లావణ్య కూడా అక్కడికొచ్చింది. గౌరీ చేతిలో ఇంట్లో దాచిపెట్టిన ఆ మంచి కుండ ఉంది. "కనకమ్మ గారు, మీరింట్లో చెక్క వెనకాల దాచిపెట్టిన ఆ మంచి కుండ, అందులో మిగిలిన ప్రసాదం గౌరీ చూసి తీసుకొచ్చింది. మీరు కుండ మార్చి ఎంత అపచారం చేయాలని చూశారో మాకర్థమైంది." ఆ మాట వినగాని కనకమ్మ వణికిపోయింది. రామారావు గారు, వీరయ్య గారు అది విని కనకమ్మ వైపు కోపంగా చూశారు. ఏంటమ్మా కనకమ్మ, అమ్మవారి పవిత్రమైన బోనం కుండను మార్చేంత ఆలోచన నీకెక్కడితే? మా కోడల మీద నీకెందుకంత అసహనం? ఇది చాలా పెద్ద తప్పు కనకమ్మా. పండగ పూట ఇలాంటి అపచారం చేసినందుకు ఈ గుడి పన్న బాధ్యతల నుంచి నిన్ను తప్పిస్తున్నాం. దీని గురించి ఊరి పెద్దలతో మాట్లాడి నీకు తగిన నిర్ణయం తీసుకుంటాం. కనకమ్మ తప్పు తెలుసుకుని ఆమె సూర్యకాంతం గారి వైపు చూసింది. కాని సూర్యకాంతం గారు భయంతో తలదించుకున్నారు. అప్పుడే కోమలి ముందుకొచ్చి వీరయ్య గారిని ఆపింది. "ఆగండి పెద్దయ్యా, దయచేసి ఆమెను ఏమీ అనకండి." అందరూ ఆశ్చర్యంగా కోమలి వైపు చూశారు. కోమలి ఎంతో ప్రశాంతంగా కనకమ్మ దగ్గరికి వెళ్లి, "పెద్దయ్యా, ఈరోజు అమ్మవారి జాతర, ఎంతో పవిత్రమైన పండుగ రోజు. ఇలాంటి మంచి రోజున ఎవ్వర్నీ కన్నీళ్లతో ఇంటికి పంపించడం నాకిష్టం లేదు. ఆమె తెలియక ఒక తప్పు చేశారు. కాని దేవుడు ఆ తప్పు జరగకుండా కాపాడాడు. ఆమె చేసిన తప్పు ఆమెకర్థమైంది. పండగ పూట కన్నీళ్లొద్దు. దయచేసి ఆమెను క్షమించి వదిలేయండి." కోమలి మాటలు వినగాని గుడిలో ఉన్న జనమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. తనకు అవమానం చేయాలని చూసిన వాళ్లను కూడా పండగ పూట ఏడవకూడదని వదిలేయమని చెబుతున్న కోమలి మంచితనానికి, విశాల హృదయానికి ఊరంతా చేతులెత్తి మొక్కింది. కనకమ్మ పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. "నన్ను క్షమించు కోమలి. నీ గౌరవం తగ్గించాలని చూసిన నాకు నువ్వు ఊరందరి ముందు నన్ను క్షమించి నా గౌరవం నిలబెట్టావు. నేనిక ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యను తల్లి." ఊరేగింపు ముగిసి అందరూ ఇంటికొచ్చారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. సూర్యకాంతం గారు తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నారు. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు. కోమలి మీద తను చూపించిన కోపం, తన పెత్తనం కోసం ఆడిన నాటకాలన్నీ కళ్ల ముందు మెదులుతున్నాయి. తనని ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టినా గుడిలో కనకమ్మ తన పేరు బయటపెట్టకుండా తన గౌరవం కాపాడటానికి కోమలి పరోక్షంగా ఎలా సహాయం చేసిందో ఆమెకు అర్థమైంది. అంతేకాకుండా లావణ్య కూడా ఇప్పుడు కోమలికి ఎంత అండగా నిలబడి పగులును మూసిందో ఆవిడ కళ్ళారా చూసింది. నెమ్మదిగా లేచి హాల్లోకొచ్చింది. కోమలి భుజం మీద చెయ్యి వేశారు. "కోమలి." కోమలి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. "నన్ను క్షమించు తల్లి. నా పెత్తనం కోసం, నా అహంకారం కోసం నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూశాను.
కాని నువ్వు మాత్రం ప్రతిసారి నా పరువును కాపాడి ఈ ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడ్డావు. ఈ రోజు గుడిలో నీ మంచితనం చూశాక నాకు జ్ఞానోదయమైంది. ఈ ఇంటికి అసలైన మహాలక్ష్మివి నువ్వే తల్లి అంటూ కోమలిని అక్కున చేర్చుకుంది సూర్యకాంతం. కోమలి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. లావణ్య, గౌరీ ఇద్దరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. రామారావు గారు, రాజేష్ సంతోషంగా చూస్తున్నారు. హమ్మయ్యా, ఇన్నాళ్లకు ఈ ఇంట్లో అసలైన పండుగ వాతావరణం వచ్చింది. మన కోమలి మంచితనం అందరి మనసులను గెలిచింది. అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. తన ఓపికతో, దయతో కోమలి ఆ ఇంటి మనసులను పూర్తిగా గెలుచుకుంది.